నా సహోదరులారా, దేవుడి గతించిన దినాలు మనల్ని కాసి కాపాడాడు. అందుని బట్టి క్రీస్తు పేరట నా హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవుడికి ముందుగా నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ఓకే ప్రేమైన దేవుని పిల్లలారా, వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఓకేనండి, తలలో మంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ నమ్మకమైన కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి. గడిచిన దినాలు మమ్మల్ని కాశీ కాపాడి మా బ్రతుకులో మరి శుభోదయాన్ని ఇచ్చి ఈ ఉదయం వేళలో తండ్రి అనే పిలుచుకునే ధన్యతను మా బ్రతుకులు ప్రసాదించినంతకి నీ కృతజ్ఞతలు క్రీస్తునామములో తండ్రి. దేవా, ఈ గూగుల్ మెట్లో వాక్యాన్ని వినటకి వేగిరి పడిన నీ పిల్లలైన మా సహోదరులందరూ జ్ఞాపకం చేసుకోండి. చెప్పుతున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా నోట మీ మాట ఉంచి మీ పిల్లలు అనే వారికి ఏ మాటలు అయితే అందించబోతున్నావో ఆ మాటలు అర్థం అవ్వటకును, గ్రహించుకోటకును మెలకువ కలిగే మనసును ప్రసాదించమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని క్రీస్తునామములో ప్రార్థనలు ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఓకే ప్రియమైన దేవుని పిల్లలారా, మంచిది. మీకు వినబడినప్పుడు చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుంది కదండి క్లియర్గా? ఓకేనమ్మా. ఓకే ఓకే, మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చక్కని అంశం గురించి ఈరోజు ఈ ఉదయ వేళలో మాట్లాడుకుందాం. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి దేవునితో కొద్ది నిమిషాలు జ్ఞానంలోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు, ఆయన మనసులో ఉన్న ఆలోచనలు దివ్య గ్రంథంగా మనకు రాసిచ్చాడు. ఆ దివ్య గ్రంథంలో ఎన్నో ఆలోచనలు, ఆయన ఆలోచనలు ఎన్నో అనుభవాలు, జీవితానికి సరిపోయిన అనుభవాలు, సాగు తర్వాత జీవానికి జీవం ఉంది, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో ఎన్నో మన తండ్రి అయిన దేవుడు రాసి 66 పుస్తకాలుగా దివ్య గ్రంథాన్ని, పవిత్రమైన ఆయన మాటలు ముద్రించి మన చేతిలో పెట్టాడు. ఎందుకంటే ఆయన పిల్లలం గనక. ఆయన పిల్లలని మనము ఆయన కొరకే బ్రతకాలని, జీవించాలని ఈ జీవితాన్ని ఇచ్చిన కన్న తండ్రి ఆయన ఆలోచనలో ఉన్న ఒక చక్కని మాట మనతో ఈ ఉదయ వేళలో పంచుకోవాలని ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడి ఉన్నాము. ఆ మాటలేవో విందామండి. ఆ అంశం యొక్క పేరు ఏంటంటే క్రైస్తవులు రక్తాపరాధుల అంశం. మరొకసారి అండి, క్రైస్తవులు రక్తాపరాధుల. దీని గురించి మాట్లాడుకుందామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్తాపరాధులు, రక్తము అనగానే రక్తదానం చేయండి, ప్రాణదాతల కండి అని నేటి ప్రపంచంలో, సమాజంలో ఎంతో మంది గుర్తించబడాలని వారి నోట ఈ ప్రపంచంలో ఎంతో మంది రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాపాడండి, ప్రాణదాతల కండి, ప్రాణాలు కాపాడండి అని బ్లడ్ బ్యాంకులు పెడుతూ ఎంతో మంది వారి నోట పలుకుతారండి. ప్రాణ అపాయంలో ఉన్న రోగికి బ్లడ్ అవసరమని ముందుగానే బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని భద్రపరిచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ రోగికి రక్తం అందించడం జరుగుతుందండి. ముందుగానే ఆ రక్తము ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడుతున్నామని మనుషుల అభిప్రాయాలండి. ఒక ప్రాణాన్ని కాపాడగలమని మనుషుల అభిప్రాయాలు. అంటే బ్లడ్ బ్యాంకులు పెట్టి రక్త
బాధపడకండి అని వివిధ రకాలైన పేర్లతో మనుషులు పిలుస్తున్నారు, మనుషులు మాట్లాడుకుంటున్నారు. రక్తం ఇచ్చిన వారికి ప్రాణదాతలని కూడా పేర్లు పెట్టి పిలవబడుతున్నామండి, పిలుస్తున్నారండి. మనం వింటూనే ఉన్నామండి. ఇప్పుడు మీ దేవుని పిల్లలారా, ఇక్కడ మనకేం అర్థం అవుతుంది? రక్తము పోయిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోగికి రక్తం అవసరం అని అర్థమవుతుంది. అందుకే బ్లడ్ బ్యాంకుల ద్వారా ముందుగానే స్టాక్ చేసి సిద్ధం చేసి పెట్టిన ఆ రక్తం యొక్క గ్రూప్ మనిషికి దొరకకపోతే మన రక్తం ఒకవేళ మనకు కావాలంటే మనం రక్తం ఇచ్చి మనకు కావలసిన గ్రూప్ ని తెచ్చుకోవాలి. మన బ్లడ్ గ్రూప్ ని అంటే మనం ఇచ్చి తీసుకోవాలన్నమాట. అంటే ఒకటి త్యాగం చేసి మళ్ళీ పొందుకోవాలని అర్థం. ప్రేమ దేవుని పిల్లారా, ఆ పొందుకునేది ఆ రక్తమే ఆ రోగిని, ఆ మనిషిని ప్రాణం కాపాడుతుంది. ఇది నిజము. రక్తం అవసరము ప్రాణాన్ని కాపాడడానికి అనే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అనుకుంటే ఇది చాలా అవసరము. చాలా మందికి ఇదే కదండి ప్రాముఖ్యత. రక్తదానము, వస్త్రదానము, నేత్రదానము, ఎన్ని బోట్లు చూస్తామండి మనం ఈ లోకంలో. ఇల్లు విడిచితే ఎన్నో రకాల నేత్రదానాలు అన్నారు. చిరంజీవి గారు నేత్రదానం చేయండి అని అన్నారు అండి. రక్తదానం, వస్త్రదానం, ఇవన్నీ ఒక మనిషికి ఉపయోగపడతాయి, ఒక మనిషికి అవసరం ఉంటాయి. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. వస్త్రదానం వల్ల దేహాన్ని కప్పుకోవచ్చు, మనిషికి అవసరం. రైట్. నేత్రదానం అంటే చూపు లోపం ఉన్న వాళ్ళు చూపులు పొందుకొని లోకాన్ని చూడగలుగుతారు. ఇది నేత్రదానం. రైట్. రక్తదానం అంటే ప్రాణం పోతున్న ఆ శరీరాన్ని రక్తము ద్వారా ప్రాణాన్ని పోయొచ్చు, కాపాడొచ్చు అని బ్లడ్ దానం అంటే రక్తదానము అన్నారు. అంటే ఈ ప్రపంచంలో ప్రాముఖ్యమైనవి, విలువైనవి, ఆలోచనతో కూడుకున్న ప్రతిదీ ఏది ముఖ్యము అంటే మనుషులు మొట్టమొదటిసారి ప్రాముఖ్యత ఇదే మనిషికి అవసరం. ప్రపంచమంతా దీని మీద ఆధారపడి ఉన్నారనేది రక్తదానము. ఈ రక్తదానం ద్వారానే మనిషి బతుకుతాడు అని మానవత్వ శాస్త్రానికి కనబడని ఆత్మరోగముతో ఉందని, ఆత్మీయ ప్రమాదకారములో ఉందని ప్రపంచంలో ఎవరు అనుకోలేదండి. రక్తముతోనే మనిషి బ్రతుకుతాడు. ఇదే ప్రాముఖ్యత. ఇంతకు మించి ఏమూ లేదు అనుకున్న ఈ ప్రపంచంలోనికి ఒక చక్కని మాట, ఒక విలువైన అంతకంటే ఇంపార్టెంట్ మాట ఉంది. ఆ మాటే మానవ శాస్త్రానికి గాని, మానవత్వ శాస్త్రానికి గాని, ఈ ప్రపంచం 800 కోట్ల మందికి గాని తెలియని ఒక నిజం ఉంది. ఆ నిజమే ఆత్మరోగము. ఆత్మరోగముతో ఉందని, ఆత్మే ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఆత్మ చాలా ఇంపార్టెంట్ అని, ఆత్మ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయిందని నేటి ప్రపంచంలో ఎవ్వరూ, సామాన్యం నుండి శాస్త్రవేత్త వరకు, అడుక్కున్న వ్యక్తి నుండి అధికారి వరకు ఎవ్వరూ ఆలోచించలేదండి. ఈ మంత్రం ఈ ప్రపంచంలో ఆత్మ రోగముతో ఉంది. రోగమైన ఆత్మ రోగమని ప్రమాదకరమ పరిస్థితిలో ఉంది. ప్రపంచములో ఈ ఆలోచన ఎవరు ఆలోచిస్తున్నారని, ఎవరి గురించి ఆలోచించిన మనుషులందరూ ఆత్మరోగంతో బాధపడుచున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. వారి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో, వారు ఏమైపోతున్నారో అని ఎవరు ఆలోచించలేదండి. కనిపించే మట్టి దేహానికి రోగం వచ్చిందని, దీన్ని కాపాడుకోవాలా, ఇదే ఇంపార్టెంట్ అని
నేటి ప్రపంచంలో బ్లడ్ బ్యాంకులు కానీ నేత్రదానాలు కానీ ఎన్నో బోర్డులు పెట్టుకొని చెప్పుకుంటున్నారే కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, సావు విలువైనది, సావు తర్వాత జీవించేది, సావుకు ముందు శరీరములో కూడా జీవించేది విలువైన ఆత్మే ఒక శక్తిగా శరీరములో వ్యక్తిగా మనిషిగా ఆత్మగా 6 అడుగుల ఆకారాన్ని నడిపించిన చాలా ఇంపార్టెంట్ విలువైన ఆత్మ ప్రమాదకరమైన రోగములో మునిగిపోయి ప్రమాదములో కొట్టుకుంటూ కన్ను మూసిన తర్తే కలకాలము కాలే లోకములకు తెరల వెళ్ళిపోతుందని ఎవరు ఆలోచించలేదండి. ఎవరికీ అవసరం లేదండి. ఎవరు పట్టునట్టే ఉన్నారండి. అందుకే మన కన్ను తండ్రి అయిన దేవుడు ఆయన పిల్లలం గనక నిత్య నాశనానికి వెళ్ళిపోతుంది. ఎవరు ఆలోచించట్లేదు. నా పిల్లలకి ఎవరు చెప్తారు? నా పిల్లలకి తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారని ఆయన 2025 సంవత్సరాల కిందట ఏదైతే రక్షకుడు క్రైస్తవుడు అని పిలువబడుతున్నా ఎవరిని బట్టయితే మనకి ఈ పేరు వచ్చిందో, ఎవరిని బట్టయితే మనకి ఈ ఘనత ఈ మహిమ, క్రైస్తవుడు అన్యజనుడుగా పిలువబడుతూ ఎన్నిక లేని మనము ఏ పేరు పిలుస్తావు? పెంటయ్య, సుబ్బయ్య, ఏ వివిధ రకాలమైన అందవికారమైన పేర్లతో, మనుషులు గుర్తించలేని పేర్లతో మనల్ని పిలుస్తున్న ఈ జీవితానికి క్రైస్తవుడు అంటే ఎంత గొప్ప పేరండి. అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తుని బట్టి మనకి ఈ లోకానికి మన కోసం క్రీస్తు ప్రభువును పంపించి ఆయన ఈ లోకముకు వచ్చి క్రీస్తు రక్తము ద్వారా ఆత్మ రోగాన్ని తీయాలని ఈ లోకానికి పంపించడం జరిగిందండి. ప్రేమ దేవుని పిల్లలారా, ఆత్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రాణాపాయ స్థితిలో అంటే పాతాళముకెళ్ళే పరిస్థితిలో ఉంది. పాతాళముగా జారిపోయే స్థితిలో ఉంది. పాతాళముగా జారిపోయే స్థితిలో ఆత్మకి జ్ఞానము దానము చేయండి. ఆత్మ జ్ఞానము దానము చేయబడుతుంది. ఆత్మ జ్ఞానము నేర్పింపబడుతుంది. ఆత్మను కాపాడుకోండి, ప్రాణదాతల కండి, ఆత్మను రక్షించుకోండి అని ఎక్కడైనా బోర్డులు చూసామా, చదివామా, విన్నామా? ఈ న్యూస్లు ఎక్కడైనా విన్నామా? పేపర్లో కావచ్చు, టీవీ న్యూస్ లో కావచ్చు, ఏంటి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా బోర్డులు, ఏంటి పెద్ద పెద్ద ఫ్లెక్స్ల మీద కానీ బోర్డుల మీద కానీ ఎక్కడైనా సరే ఎక్కడైనా చదివామ్మ మనము? ఆత్మ రోగానికి ఆత్మకి ఏంటి ఔషధము లాంటి మాటలు నేర్పించబడుతున్నాయి. ఎక్కడండి? ఎవరు చెప్తున్నారు చెప్పండి? మరి ఎవరు చెప్పకపోతే దిక్కులేని స్థితిలోకి వెళ్ళిన ఈ ఆత్మకి ఎవరు దిక్కు? దిక్కులేని స్థితిలోకి వెళ్తున్న నిత్యాగ్ని శిక్షణ తరలు వెళ్ళిపోతున్న ఈ ఆత్మకి ఎవరండి కాపాడుతారు? ఎవరు? ఏ ప్రాణదాతలు ఉన్నారు? ఈ రక్త బ్యాంకులు పెట్టుకున్న వాళ్ళ, ఈ వస్త్రదానం చేసే వాళ్ళ, ఈ నేత్ర బ్యాంకులు పెట్టుకున్న వాళ్ళ, నేత్రదానం చెయ్యండి అని చీనీ యాత్రగా చెప్తున్న చిరంజీవి గారు ఏమైనా చెప్తారా? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదే. అనేకే మనల్ని ప్రేమించి తన తండ్రి యేసుక్రీస్తు వారిని పంపించి ఆయన యొక్క రక్తము ద్వారా పాప స్థితిలో ప్రాణపాయ స్థితిలో ఉన్న మనకి, అంటే ఆత్మరోగము పాతాళముకెళ్ళే ఆత్మరోగమైన స్థితిలో నుండి నిత్యాగ్ని శిక్ష నుండి నిత్య జీవానికి చేర్చే ఆ క్రమమే ఆయన మరణం. బాగా ఆలోచించండి. ఆయన వచ్చాడంటే చాలా మంది 300 కోట్ల మంది పైగా ఉన్న మన క్రైస్తవ్యం, క్రీస్తుని నమ్ముకున్నామని తెలుసుకున్న దేవుని పిల్లలైన సహోదరులకి ఈ నిజం గ్రహించలేదు. వచ్చాడు యేసు ప్రభు వారు రోగం తీయడానికి, వచ్చాడు యేసు ప్రభు వారు వస్త్రాలు ఇవ్వడానికి, వచ్చాడు యేసు ప్రభు వారు పెళ్లి చేయడానికి, వచ్చాడు యేసు క్రీస్తు వారు ఏంటి ఒంటిలో ఉన్న జబ్బులు తీయడానికి, పెళ్లిళ్ళు చేయడానికి, ఇల్లులు ఇవ్వటానికి, అప్పులు తీయడానికి అనుకుంటున్నారు తప్ప
పాప రోగముతో ఉన్న ఈ ప్రపంచానికి, ఆత్మ రోగముతో ఉన్న ఈ ప్రపంచానికి నిత్యాగ్ని శిక్షలో నుండి నిత్య జీవానికి చేర్చి ఆయన రక్తము చిలువలో ఒలికించాడు. ఆయన రక్తదానము ద్వారా ఆత్మకి ప్రాయశ్చిత్తము కలిగిందని ఎవరికి తెలుసండి? ఎంతమందికి ఈ మాట గ్రహించారు? ఎంతమంది ఈ మాట తెలుసుకున్నారు? ఒకసారి ఆలోచించండి. ఒక మాట చెప్పిన ప్రేమ దేవుని పిల్లలారా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం ఎంతో అవసరమో అని ఆలోచించగలిగితే ఏంటి, బురదలో గాని లేకపోతే ఇంకొక దాంట్లో గాని మన కాలు గాని చెయ్యి గాని ఏంటి బురద అంటింది అనుకోండి మన కాలుకి చెయ్యికి, వాటర్ ఎంత అవసరము? వాటరే కదా అవసరము. వాటర్ ఎంత అవసరం అంటే కడుక్కోవడానికి అవసరం కదండి అంటారు. ఇది కాదనుకోవడం ఎవరైనా ఉన్నారా? కాదనలేరు. ఏంటి, ఒకవేళ తారు గాని ఏదైనా పెయింట్ పదార్థం గాని అంటింది అనుకో శరీరానికి, ఒకప్పుడు కెరస్నా ఇప్పుడు వాడుతున్నారు లేదో మరి, దాని ఏదో ఆయిల్ ఉంటది క్లీన్ చేసుకోవడానికి. ఒకప్పుడు కెరస్నా ద్వారా నాంతారు బుడ్డీలు వెలిగించుకునే వాళ్ళు. ఒకప్పుడు కరెంట్ లేదు కాబట్టి దాని ద్వారా ఈ ప్రపంచానికి వెలుగు. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా కరెంట్ వచ్చింది, విద్యుత్. ఓకే, కెరస్నా ద్వారా పెయింట్ అంటినా తారు అంటినా వదిలేసేది. అంటే తారు అవసరము, పెయింట్ అంటేనే తారు అంటిన వారికి. అలానే పాప రోగముతో, ఆత్మ రోగముతో ఉన్న వారికి క్రీస్తు రక్తం అవసరము కనుక తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు వారి రక్తముతో ఈ ప్రపంచాన ఆత్మ రోగాన్ని శుద్ధి చేశాడండి. ఇప్పుడు ఆత్మ రోగం పోయింది కదండి. ఆత్మ రోగాన్ని క్రీస్తు ప్రభు వారి మరణంతో మనకు స్వస్థత కలిగింది కదండి. ఇంకా మనకేటండి అవసరము? ఇక మనతో క్రీస్తు ప్రభు వారు రక్తంతో పని లేదు. మనము క్రీస్తు ప్రభు వారి రక్తం అని బాప్టిజం, మారు మనసు నిమిత్తం బాప్టిజం పొందుకున్నాం కదా. అంటే క్రీస్తు ప్రభు వారి స్వర్థం రక్తముతో మనము కడగబడ్డాము. ఇక ఆయన రక్తంతో మనకు పని లేదు. ఇక ఆయనతో మనకు అవసరం లేదు. మనం పరిశుద్ధులము, నిర్దోషులమే, నిష్కలంకమైన పవిత్రులమే. మనకి ఇంకా క్రీస్తు ప్రభు వారి రక్తంతో పని లేదు అనుకొని నేటి క్రైస్తవ్యము ఇట్టి అభిప్రాయాలతో తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రేమ దేవుని పిల్లలారా, నిజానికి మన క్రీస్తు రక్తం ప్రతి ఒక్కరికి ప్రతిసారి మనకు అవసరమే. ఏమండి, ఒకసారి ఒక మాట ఆలోచిస్తామండి. మనలో మన మాట అండి, దేవుడు చెప్పిన ప్రతి మాట కాస్త మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక మాట మనం ఆలోచిస్తామండి. మనము యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించి బాప్టిజం ద్వారా మనం క్రీస్తు ప్రభు వారిని అంగీకరించాం కదా. అంగీకరించిన మనము ఇప్పుడు బాప్టిజం ద్వారా అంగీకరింపబడిన క్రీస్తులోకి బాప్టిజం ద్వారా వచ్చిన తర్వాత మనకు అవసరం లేదు అనుకుంటే, మనం ఇంకా పాపముని నిమూర్తి కలిగించాము, పవిత్రులం అయ్యామంటే ఇంకెప్పుడు పాపం చేయలేదండి. మనం ఇంకెప్పుడు పాపం చేయలేదా? చూపు ద్వారా గాని, మాట ద్వారా గాని, నాలుకతో గాని, పెదాలతో గాని, ఏదైనా సరే, ఏ విధము చేతైనా నాలుక ద్వారా అబద్ధముతో గాని, గొడవలతో గాని, ఏదైనా సరే, కోపంతో గాని, అనరాని అపవిత్ర మాటలు గాని, ఏ విధం చేతైనా పాపం చేయకుండా మేము ఉన్నాము. పాపము లేదు, ఎవరు స్థాపించగలరని క్రీస్తు ప్రభులాగే క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులం అనగలమా? ఆలోచించేటప్పుడు మేము దేవుని పిల్లలు అనలేము. ప్రతిసారి ఏదో విధం చేత మనం పాపం చేస్తూనే ఉంటాం. మరి పాపానికి ప్రాయశ్చిత్తం క్రీస్తు ప్రభు వారి రక్తం తప్పనిసరిగా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కసారి క్రీస్తు ప్రభు వారి రక్తం మనకి అవసరమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, స్నానం చేసి మురికి పట్టిన చుట్టల్లా, చెమట పట్టిన చుట్టల్లా, ఒంటికి మురికి పట్టి ప్రతిసారి సబ్బు నీళ్లు కడుగుకున్నటకి ఎంత అవసరమో, నీరు ద్వారా సబ్బు పెడితే ఆ జిడ్డు పోగొట్టుకోవడానికి, ఆ మురికి పోగొట్టుకోవడము
ఎంత అవసరమో శరీరానికి ప్రతిసారి పాపము చేసిన ప్రతిసారి మనం ఏ విధం చేతనే పాపంలో పడిపోతాం. పాపం చేసే ప్రతిసారి క్రీస్తు ప్రభు వారి రక్తము మనకు అవసరం. క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడు. మనకు అయిపోయింది ప్రాయశ్చిత్తం బాప్టిజం ద్వారా అనుకోవద్దండి. ప్రేమ దేవుని పిల్లలు పొరపాటు అనుకుంటే ప్రతిసారి మనకి క్రీస్తు ప్రభు వారి రక్తం అవసరమే. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఒక్కసారి రక్తముతో కడగబడి బాప్టిజం ద్వారా పవిత్రులం అయ్యాము, ఇక చాలు మనకు అవసరం లేదు, ఆ తర్వాత క్రీస్తు రక్తంతో మాకు పని లేదని అనుకుంటున్నారు. పొరపాటు అనుకున్న వాళ్ళది చాలా పొరపాటు. ఎందుకంటే మనం పవిత్రులమే, నిర్దోషులమే ఏంటి యథార్థమంతులం అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఏ విధము చేతనే మనం పాపం చేస్తాం. పాపం చేసిన ప్రతిసారి ప్రాయశ్చిత్తము నిమిత్తము మనకు క్రీస్తు ప్రభు వారి రక్తము చాలా ఇంపార్టెంట్. ప్రియమనే నా సహోదరులారా, ఆలోచించండి. దోషాలు చేస్తాము, ఏ విధము చేత పాపం చేతిని చుట్టాల యేసుక్రీస్తు వారి రక్తము ఖచ్చితంగా అవసరమే. మరి అవసరము లేదనుకొని పొరపాటుగా ఆలోచించిన మనకి ఖచ్చితంగా ఏంటి మనకు ప్రశ్నకు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పే ఒక చక్కనైన సూచనే బైబిలు. ఏంటి దీనికే మన ఆలోచనకి దీన్ని జోడించగలిగితే మన ఆలోచన చాలా తప్పని చెప్తుందని మహాజ్ఞానం అనే దివ్య గ్రంథం. ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనకు ఏ జబ్బు లేదు, ఏదో ఉందలే అనుకుని వెళ్తాం. కానీ డాక్టర్ స్కానింగ్ ద్వారా స్టెతస్కోప్ పెట్టుకొని చెకప్ చేస్తే మనలో ఉన్న రోగాన్ని బయటపడుతుంది. అలాగే అప్పుడు డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి మనలో ఉన్న జబ్బు ఏంటో గుర్తించగలుగుతాం. మనం అనుకున్నంత మాత్రాన ఇది జబ్బు అని కన్ఫర్మ్ చేయలేమండి. ఇంతే అని చేయలేము, చేయలేము. ఇదే ఒకరు చేస్తే మరి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మనకు తెలియదని కదా డాక్టర్ దగ్గరికి పోతున్నాం. అలానే ఇది ఎందుకు చెప్పానంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మన పాపం మనం తీయలేమని క్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు తండ్రి అయిన దేవుడు. అందుకే మనం అనుకున్న ఆలోచనతో పొరపాటండి. అందుకే మన ప్రశ్నలన్నిటికి మన ప్రతిసారి చేసిన పాపం చేయడం ఏంటి, మనకు సమాధానకర్త అయిన రక్షకుడు తన స్వరత్వం అవసరమేంటి, ఈ ప్రశ్నలన్నిటికీ ఒక చక్కని సమాధానమే బైబిల్లో ఉందండి. ఒక చక్కని మాట, ఒక అద్భుతమైన మాటని బైబిల్లో నేను చూడగలిగితే దేవుడు ఏం చెప్తున్నాడో వాక్యం ద్వారా మనం విందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం తీయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవండి. ఒక చక్కని మాట చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తీయండి ప్రియమైన దేవుని పిల్లలారా. హలో, 7వ వచనం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. తప్పు చదువుతున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు అన్యోన్య సహవాసము గలవారి ఉందుము. ఆయన ఎందు ఇప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏంటి దేవుడితో అన్యోన్య సహవాసము గలవారి ఉన్నప్పుడు దేవుడితో ఉండాలని దేవుడి కుమారుడని క్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి కడిగినండి. అండి ప్రతి పాపము నుండి మనల్ని ఎవరు కడిగారు? యేసు ప్రభు రక్తము. యేసు ప్రభు దేవుడితో అన్యోన్య సహవాసము గలవై ఉండాలని ఏంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయన వెలుగు కదా. యేసుక్రీస్తు వారు ఎవరండి? వెలుగు. ఆయన వెలుగులో మనం ఉండాలని, ఆయన వెలుగుతో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారై ఉందుమని, అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని మనల్ని పవిత్రులుగా చేయును. అంటే మనము పవిత్రులుగా ఉండాలా, నిర్దోషులుగా ఉండాలని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపడం జరిగిందండి.
రాసుకోండి ఈ రిఫరెన్స్, చక్కగా ఆలోచించండి. ఈ మాటలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా అది ప్రపంచానికి అవసరమేనండి. ఎందుకంటే అవసరమే గనక దేవుని కుమారుడినే భూమి మీదకి పంపించి మనకి మాటలు చెప్తున్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయన అన్ని సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏంటి, మనల్ని పవిత్రులుగా చేయాలంటే యేసు రక్తం అవసరం అండి. యేసు రక్తము ప్రతి పాపానికి అవసరం. ఏంటి, పాపం చేసిన ప్రతి ఒక్కరికి అవసరమే. పాపం చేసిన ప్రతిసారి మనకి క్రీస్తు ప్రభువారి రక్తం అవసరమే. మరి రక్తం ఎంత ఇంపార్టెంటో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. రక్తం ఇంపార్టెంట్ కాక బ్లడ్ బ్యాంకుల్లో ముందుగా రక్తదానం చేయండి, స్టాక్ చేస్తున్నారు మనిషి ప్రాణం కాపాడని. మరి ఏంటి, ప్రతి పాపం నుండి ఆత్మను కాపాడాలంటే మరి క్రీస్తు ప్రభువారి రక్తం అవసరము. మరి క్రీస్తు ప్రభువారి రక్తము ప్రతి ఆత్మకి, అంటే ప్రతి మనిషికి, పాప రోగముతో పడి ఉన్న ప్రతి మనిషికి ప్రాయశ్చిత్తముగా క్రీస్తు ప్రభువారి రక్తం అవసరం అండి. ఏంటి, ఇప్పుడు ఈ రక్తాపరాధం గురించి మాట్లాడుకోగలిగితే రక్తదానము అంటున్నాము, రక్తం అంటున్నాము. ఏంటి మాటలు, అసలు రక్తదానం ఏంటి, రక్తాపరాధం ఏంటి అనుకుంటున్నప్పుడు మనకి మరొక మాట మన మనసులో మెదిలే ఈ అనుకూలమైన ప్రశ్నకి సమాధానమే బైబిల్లో మరొక మాట దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే మన ఊహలు సరిపోదండి, మనం ఊహించటం వలన తేటపడదు మనకి సమాధానం. రక్తాపరాధము గురించి గాని, రక్తదానము గురించి గాని, ప్రతిసారి రక్తం అవసరం గురించి గాని మనకి మాటలకి ప్రతిదానికి దేవుడి సమాధానం చెప్పాలండి. చూద్దాము, ఒక చక్కని మాట త్వరగా చూద్దామండి. నేను కొత్తగా చెప్పుకెళ్ళిపోతాను, ఇవన్నీ మీరు రాసుకోండి. తర్వాత మీరు ఈ రిఫరెన్స్లను చెక్ చేసుకుంటే మ్యాటర్ అర్థమైపోద్దండి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. సమయం అయిపోతుంది, ఆరైపోయింది, త్వరగా చూడండి. ఆయన అపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడిన వారిని జ్ఞాపకం చేసుకొను వారి మొరను ఆయన మరువడు. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారు రక్తాపరాధం గురించి, ప్రమాదాల గురించి, రక్తాపరాధ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ మాట ఆయన ఎందుకు మాట్లాడాలా? దావీదు మహారాజు కదా, మహారాజు అయిన దావీదు గారు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏం జరిగింది ఆయన జీవితములు? అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు దావీదు గారు అంటే మరొక మాట, ఆ మాటకు సమాధానమే దావీదు గారు ఎందుకు మాట్లాడుతున్నాడు ఒకసారి. అది కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనం చూడండి, క్లియర్గా అర్థమవుద్ది. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపడే వారికి జ్ఞాపకం చేసుకునే వారి మొరను ఆయన ఆలకించనని రక్తాపరాధము గురించి దావీదు మాట్లాడుతున్న మాటలకి ఆయన అనుభవంతో మాట్లాడుతున్న మాట ఏంటో ఎందుకు మాట్లాడుతున్నాడో చూద్దామండి. కీర్తన గ్రంథము 51:14 వచనం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయును. చూడండి, దావీదు గారు దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవా, నా రక్షణకర్తగు దేవా, నా రక్తాపరాధమని నన్ను రక్షింపుము. అంటే నా ప్రమాదకరమైన రక్తాపరాధం అంటే ప్రమాదకరము, నా రక్తాపరాధమని నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలిక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. దేవా, నా రక్తాపరాధముని నన్ను కాపాడిన ఒక భక్తుడు మహారాజు అయిన దావీదు మాట్లాడుతున్నాడంటే ఏం చేశాడు? అసలు ఏం జరిగింది అతన్ని విషయంలో? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకు కాపాడమని మాట్లాడుతున్నాడు అంటే ఏం జరిగింది అంటే దావీదు గారు ప్రమాదకరమైన ఒక పని చేసేసాడండి.
రక్తాపరాధం అని పని చేశాడు. రక్తాపరాధంలోకి వెళ్ళవలసిన పరిస్థితి అయ్యింది. ఏంటి అదంటే బెత్షెబా విషయంలో, ఊరియా భార్య అనే బెత్షెబా విషయంలో తన జీవితంలో ఒకటి జరిగింది. ఏంటి అంటే ఒక ఆడ మనిషిని మోహించటంలో, ఒక నీతిమంతుడైన భార్య విషయంలో ఆమెని మోహించడం, ఆమెను భార్యగా అనుభవించాలని తన భార్యగా చేసుకున్నవలో బలత్కారముగా ఊరియాని రక్తాపరాధం అంటే రక్తం ఒలికించాడు భూమి మీద, చంపించేశాడండి. చంపించేశాడు దావీదు గారు చంపించింది దేవుడు చూశాడండి. దేవుడు చూశాడు గనకే దేవుడు విచారణలోకి తీసుకుంటాడండి ఈ మాట. ఎలా చెప్తున్నారు అంటే కయ్యేను ఏబేలు గురించి మీ అందరికీ తెలుసు అండి. కయ్యేను ఏబేలు చంపాడు. ఏబేలు చంపేటప్పుడు ఏం జరిగింది ఒకసారి అటు చూద్దామండి. ఒకసారి చూద్దాం. దావీదు గురించి అర్థం అవ్వాలంటే ఒక్కసారి కయ్యేను ఏబేలు గురించి ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనం రాసుకోండి. ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తంను గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని గూర్చి విచారణ చేయుదును. విచారణ చేస్తాడంట వారి సహోదరుల గురించి. ప్రతి ప్రాణము, ప్రతి రక్తపు బొట్టు ఒలికించిన ప్రతి మనిషిని, మరి మనిషే కదా హత్య చేస్తాడు, ప్రతి మనిషిని నేను పట్టుకుంటాను, విచారణలోకి తీసుకుంటాను, విచారిస్తాను. విచారించడములో ఎవరైతే రక్తాపరాధి అవుతారో వారిని ఖచ్చితంగా కేర్ తీసుకొని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. శిక్ష అని అంటే అర్థము శిక్ష, మన భాషలో శిక్షిస్తాను, ఖండిస్తాను. ఎందుకు శిక్షిస్తాడు ఆయన అంటే కయ్యేను ఏబేలు గురించి మీ అందరికీ తెలుసు. కయ్యేను ఏబేలు చంపాడు, రక్తం ఒలికించాడు, హత్య చేశాడు గనక హత్య చేసిన తర్వాత ఈ మాట ఆదికాండంలో ఉందండి. హత్య చేసిన తర్వాత దేవుడు కయ్యేను దగ్గరికి వెళ్ళి నీ తమ్ముడు ఎక్కడున్నాడు అనగానే నా తమ్ముడికి నేనేమైనా కావాలి, వాడిని హత్య చేసింది కాక ఏమో తెలియనట్టు ఉండి నీ తమ్ముడు ఎక్కడున్నాడు కయ్యేను అనగానే నా తమ్ముడికి నేను కావాలి వాడినని దేవుడికి ఎదురు సమాధానం చెప్పుతూ దేవుడి మాటని ఎదురిస్తున్నాడండి కయ్యేను. కయ్యేను ఎదిరిస్తూ హత్య చేసింది కాక, రక్తాపరాధం అయ్యింది కాక, నా తమ్ముడికి ఏమన్నా కావాలి వాడినాను అంటాడు. ఈ మాట ఎక్కడుందో ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనం 9, 8, 9, 10 వచనాలు ఉంటాయండి. ఈ మాట రాసుకోండి, తర్వాత చదువుకుందరు. రక్తం ఒలికించాడు. మరి సహోదరులు చేసిన పొరపాటుని నేను విచారణలోకి తీసుకుంటాను అంటున్నాడు. నరులు చేసిన ప్రతి ప్రాణహత్యకి విచారణ చేస్తాను. విచారణలో రక్తాపరాధులు ఎవరో తెలిసారంటే దానికి శిక్ష పడుతుంది. అలానే ఈ మాట ఇది దావీదు గారే నా రక్తాపరాధము నిండి దేవా నన్ను కాపాడని విమోచించని మాట్లాడుతున్నాడు. కయ్యేను ఏబేలు చంపినట్టే దావీదు కూడా హత్య చేశాడండి. దావీదు కూడా హత్య చేసి ప్రమాదకరమైన రక్తాపరాధి అయ్యాడు. అందుకే రక్తాపరాధమైన నన్ను విమోచించు అంటున్నాడు. దావీదు గారు మొర్ర పెట్టుకుంటున్నాడు దేవుడికి, బతిమాలుకుంటున్నాడండి. బతిమాలుకుంటూ ఏమైనా ఇప్పుడు ఒకవేళ దావీదు గారు పొరపాటు చేశారు అంటే ఆది ప్రారంభము నుండి రక్తాపరాధులు అవుతూనే ఉన్నారండి. కయ్యేను ఏబేలు మొదలుకొని ఎంతో మంది, చాలా మంది రక్తాపరాధులు అవుతూనే ఉన్నారు. ఒక్కసారి పాత నిబంధనలో ఒక సందర్భం చూద్దామండి. హెజ్కేలు 35వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చూద్దామండి. హెజ్కేలు 35వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట ఉందండి. ఒకసారి వెనక్కి వెళ్ళొద్దామండి. హెజ్కేలు గ్రంథం ఒకసారి ఓపెన్ చేయండి ప్రేమ దేవుని పిల్లారా. నా జీవం తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమాయను కనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువు
హక్కు. రక్తం ఎవరిని తరుగుతుంది? రక్తం ఎవరికి మొరపెడుతుంది? ఆదికాండంలో ఉందిగా మాట. ఏమని అంటే, కయ్యేను చంపిన తర్తము ఏమో తెలియనట్టుగా ఉన్నప్పటికీ, నిర్దోషనైన సైలెంట్ గా ఉన్నప్పటికీ, ఈ సైలెంట్ కిల్లర్ కి దేవుడు ఒక చక్కని మాట మాట్లాడాడు. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అనగానే, నేను తమ్ముడు కావాలవాడినంటే ఊరికైనా ఆయన, నీ తమ్ముడి యొక్క రక్తము భూమిలో నిన్ను మొర్ర పెడుతుంది. నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసేదును, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? రక్తము తరుముతాడు అంటే రక్తం పట్టించేస్తది, ఖైదీని పట్టించేస్తది, దోషిని పట్టించేస్తుంది. దోషని రక్తము యొక్క స్వరం మొర పెడుతుంది, రక్తము పట్టించేస్తుంది ప్రతి ఒక్కరిని. ఏంటి? నిరపరాధుల రక్తము ఒలికించినప్పుడు పట్టించేసింది. దావీదు గారు చేసిన తప్పు వదలలేదు, రక్తాపరాధిగా మారాడంటే వదలలేదు. ఏంటి? కయ్యేను చేసిన రక్తం వదలలేదండి. దేవుడు వదలడండి, వదలడు. అందుకే వదలడు గనకే ఏంటి, దేవుడి కోసం మొర్ర పెట్టుకుంటున్నాడు భక్తుడైన దావీదు. కొడుకు ఆ సింహాసనం వదిలి కొడుకు తరుముతుంటే ఎంత అతను చేసిన పాపానికి ఎంత చుట్టుకుంది అతను రక్తాపరాధము తెలుసా? కొడుకు చనిపోయాడు, కూతురు మానభంగం చేయబడింది. ఎన్ని జరిగాయి తెలుసండి, ఎన్ని జరిగాయి హత్యలు. అందుకే దావీదు సొలొమోను కన్న తర్వాత, సొలొమోను కన్న ముందే, నేను దావీదని నేను దేవుడికి దేవాలయం కడతానని అంటే, కుదరదు నా తన ప్రవర్తన పంపించి, ఇదిగో నీకు కుదరదు, నీ చేతుల రక్తముతో తడిసాయి, నువ్వు రక్తాపరాధం అయ్యావు. రక్తాపరాధం ఎవరు? ఆ మనుషుడు నీవే. నువ్వు తప్పు చేసావని ఉపమాన రీతిలో మాట్లాడుతాడు నా తన ప్రవర్త. దేవుడు పంపిస్తాడు దావీదు తప్పు చేయగానే, రక్తాపరాధి కాగానే నువ్వు రక్తాపరాధం అని చెప్పడానికి పంపిస్తాడు. ఆయన ఎవరు? ఊరియా భార్య విషయంలో నువ్వు రక్తాపరాధం అయ్యావు. ఎవరు అతను? నీవే, ఆ మనుషుడు నీవే. మరి ఎలాగా ఈ ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది? దేవా నన్ను క్షమించమని అడగవా అని నాతోన ప్రవర్తన వేడుకుంటాడు దావీదు గారు. అండి, ఆ పాపం ఎలా చుట్టుకుంటది? కుమారుని తీసేస్తాడు, రక్తానికి రక్తం, తప్పు జరిగిపోద్ది. ఇంకొక కుమారుడు తరుముతాడు, పారిపోతాడు సింహాసనం వదిలి. ఆ రక్తము తరుముతూనే ఉందండి. ఎంత దూరం వెళ్ళిందో అదంతా మీరు చదువుకుంటే అవన్నీ మీకు అర్థమవుతాయండి. రాజుల 2వ గ్రంథము 24 వచనం మాట చూద్దామండి త్వరగా అండి. ఈ మాట రాసుకోండి, మరి ముందుకెళ్దాం ప్రియమైన దేవుని పిల్లల. టైం అవుతుంది. ఈ మాట రాసుకోండి, త్వరగా చదివి రాసుకోండి. త్వరగా తీయండి పిల్లలు, సహోదరులారా చదవండి. రాజుల 2వ గ్రంథం 24:4. హలో హలో హలో. అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయాను. ఎవరు? దావీదు గారు గురించి మనసు. ఇక దావీదు గారు చేసిన తప్పుకి మందిరం కడతానంటేనే, నీ చేతుల రక్తముతో నిండి ఉంది, నువ్వు వద్దు, నాకు పవిత్రమైన మందిరం కట్టొద్దు, నేనుండను నువ్వు కట్టిన దాంట్లో అనేసి చెప్పేస్తాడు. అంటే చేసిన రక్తాపరాధం వల్ల దేవుడు క్షమించడండి, అమల్లోకి తీసుకుంటాడు, శిక్ష వేస్తాడు. పాత నిబంధన కాలంలో తెలుసు కదా మీకు, పాత నిబంధన కాలంలో ఏం జరిగింది? తప్పు చేస్తే బలి, ప్రాయశ్చిత్త బలి, పస్కా బలి, సమాధాన బలి, పాప పరిహార్థ బలి. ఏంటి? పస్కా బలి, సమాధాన బలి, పాప పరిహార్థ బలి, దహన బలి, ఏంటి? ప్రాయశ్చిత్తం బలి. ఈ 5 బలులు ఎందుకు ప్రవేశపెట్టాడు? చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం బలి, సమాధానం బలి. దేవుడితో సమాధానం పడాలి చేసిన తప్పు ద్వారా. ఆ బలిచ్చిన ద్వారా చేసిన తప్పుకి సమాధానం పడ్డమే సమాధాన బలి.
ప్రాయచిత్తం బలి, ఇంకా నేను తప్పు చేయను, ప్రాయచిత్తం నిమిత్తం బలి ఇవ్వాలా. ఈ బలులన్నీ పాత నిబంధనలో ప్రవేశపెట్టి ప్రాయచిత్తము చేసి విముక్తి కలిగించాలంటే పాపము చేస్తూనే ఉండే రక్తాపరాధాలు అవుతూనే ఉన్నారండి ప్రియమైన జీవితంలో. గ్రహించండి, రక్తాపరాధాలు అవుతూనే ఉన్నారు. రక్తము సోత పాపి ఎంత కడిగినా పాపులుగా మారుతూనే ఉన్నారు. మరి ఎవరిని పంపిస్తే వీళ్ళు మారుతారు? అందుకే క్రీస్తు ప్రభు వారిని పంపించాడు. దావీదు గారు రక్తాపరాధం అయ్యాడు, కయ్యేన రక్తాపరాధి. ఇదండి పూర్వీకులు ఎంతో మంది రక్తాపరాధులు అయితే కోడి యొక్కయో మేకల యొక్కయో రక్తం ఉలికించిన, ఎన్ని బలులు ప్రవేశపెట్టినా, ఎంతమంది అయినా సరే ఏంటి యాజకులు పంపించి ప్రాయచిత్తము చేసి పుట్టించిన ఎక్కడ ఈ మూర్తి లేదండి. వీరికి సమాధానం లేదు, సమాధానంగా ఉండట్లేదు, ప్రాయచిత్తంగా మారట్లేదు. అందుకే పస్కా బలిగా క్రీస్తు ప్రభు వారు ఇచ్చారు. ఆయన రక్తముతో ప్రపంచానికి ప్రోక్షణ జరిగింది. ఆయన ప్రాణముతో పాపానికి ప్రాయచిత్తము కలిగింది. ఆత్మ రోగం పోయింది. మరి పాపం చేసిన ప్రతిసారి ఆత్మరోగం ప్రతి ఒక్కరికి అవసరమే. చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మరొక్క మాట చూద్దాము. ప్రకటన గ్రంథము 1:7 ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనమండి. ఒకసారి చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రకటన గ్రంథము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. క్షమించండి ఒకసారి, అది తర్వాత ఒక్క నిమిషం అండి, క్షమించండి. అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్లీజ్ త్వరగా. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క సాక్షుల రక్తము చేతను మత్తిలీడుట చూచి తిని నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా. చాలండి. అదే ప్రకటన గ్రంథం 18:24 అండి. ఒకసారి అక్కడికి వెళ్ళి వద్దామండి, ముందుకి అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 24 రాసుకోండి. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములలో కనబడిన నేను. కనబడింది కాక. అందుకే దేవా నాదా సత్య స్వరూపి, ఎందాక భూ నివాసులకు రక్తము నిమిత్తం భూమి నివాసులకు తీర్పు తీర్చుకుందువు, ఎందాక ఎదురు చూస్తావు? లేపేసి అందరూ రక్తాపరాధులే. మేము భూ నివాసులకి పరిశుద్ధుల యొక్క ప్రవర్తల యొక్క పరిశుద్ధుల యొక్క రక్తము భూమి మీద ఒలికింపబడి వారందరూ రక్తం భూమి మీద ఒలికింపబడ్డది ఆ పట్టణంలో. ఎంతమంది అపోస్తులు గాని ప్రవర్తలు గాని నీతిమంతులు గాని క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులుగా మొదటి శతాబ్దంలో ఎంతో మంది దేవుడి కోసం ప్రాణం ఇచ్చేవారు. ప్రాణదాతలుగా ప్రాణత్యాగం చేసి ఆత్మల రక్షించి ఆత్మ రోగాన్ని తీయడానికి తమ ప్రాణాలే ఫలంగా పెట్టిన అపోస్తులు మాట్లాడుతున్నారు. నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చుకుందు భూనివాసులు మా రక్తము నిమిత్తం మా రక్తము నిమిత్తం భూనివాసులకు తీర్పు తీర్చే. ఎందాకుంటా వెయిట్ చేస్తావు? అందరు రక్తాపరాధలే, మారరు. దావీదు మారినట్టు మారరు. దావీదుకి ప్రాయశ్చిత్తం పడ్డాడు, అందరూ మారరు. అందుకే లేపేసి తండ్రి అంటే వద్దు నాయనా, వద్దు, వెదురు చూడండి. సహదాసుల లెక్క పూర్తవ్వాలా? ప్రతి పాపానికి విముక్తి కలగాల. రక్తపరాధం ప్రతి ఒక్కరి విముక్తి కలగపడాలా? అందుకే వారిని ప్రాయశ్చిత్తముగా పస్కా బలిని క్రీస్తు రక్తం ప్రతి ఒక్కరికి అవసరం. మారుతాడు. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి అవసరము. అందుకే ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు ఇందు నిమిత్తం వచ్చాడండి. ప్రాయశ్చిత్తము చేయడానికి ప్రతి ఒక్కరికి ప్రాయశ్చిత్తము పాప రోగానికి, ఆత్మ నరకాన్ని, నిత్యాగ్ని శిక్షకు తరల వెళ్ళిపోకుండా నిత్య జీవానికి చేర్చి ఆయన మరణమే అంటే మరణించాలంటే రక్తం ఒలికించాలి. ఆయన రక్తమే, ఆ పవిత్రమైన రక్తమే ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తము. అంటే ప్రతి పాపానికి ప్రతి ఆత్మకి ప్రాయశ్చిత్తమే ప్రభు వారి రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఎవరు చెప్తారు? ఎవరు చేస్తారు? ఎవరు చెప్పగలరు? చెప్పండి. ఈ పవిత్ర రక్తము ఉలికించగలమని ఎవరిలోనుందో చెప్పండి. అందరమే పాపాలు.
పాపం చేయవాడు ఒక్కడు లేడు, పాపం చేయలేని వాడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసేవారు. ఏ విధమ చేతమని పాపం చేయవారు. పాపం చేసి ప్రతి ఒక్కసారి దాహం వేసిన శక్తి, ప్రతి ఒక్కసారి నీళ్ళు ఎంత అవసరమో ఏంటి, పాపం చేసి ప్రతి ఒక్కసారి పరిశుద్ధమైన రక్తం, యేసుప్రభు వారి రక్తం అవసరం అండి. ఏంటి మరి యేసుక్రీస్తు వారు కదండి. ఒక్కసారి మత్తయి సువార్త ఏంటి, ఒక్కసారి మత్తయి సువార్త చూద్దామండి. మత్తయి సువార్త 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ఎవరు? ఇస్కరియోతు యోధ, ప్రాయశ్చిత్తం పడి ఉరేసుకున్న యోధ మాట్లాడుతున్నాడు. అయ్యో, నేను ముద్దు పెట్టుకొని 30 నాణ్యాల కోసం 60-70 సంవత్సరాల ఆకలి కోసమే, నేను శరీర దానం కోసమే, శరీరం బతకాలని, శరీరం నిజమనుకుని ఈ శరీర రోగంతో ఉండకూడదు. భవిష్యత్తులో ఆకలని పేరుతో శరీరం రోగంలోకి వెళ్ళిపోద్దేమో, ఆకలని రోగంతో వెళ్ళిపోద్దేమో, ఆకలని రోగంతో చచ్చిపోతానేమో, ఆకలని రోగంలో ప్రమాదంలో పడిపోతానేమో, శరీర రోగంతో పడిపోతానేమో. ఏంటి, ఏ విధము చేతైనా శరీర రోగంలోకి నేను పడిపోయి దూరం అయిపోతానేమో శరీరానికని ఏంటి, ఒక నిరపరాధని, ఒక నిర్దేశాన్ని, నిష్కలంకమైన క్రీస్తు ప్రభు వారిని అప్పగించేశాడండి 30 వెండి నాణ్యాలకి. అందుకే నేను నిరపరాధిని అప్పగించాను. ఆయన రక్తము ద్వారా, కార్చిన రక్తము ద్వారా వచ్చిన ఎండి నాణ్యాలు నాకెందుకు పారేశాడు. ఇక పిలాతు గురించి ఆలోచిస్తే, పిలాతు యేసు ప్రభు వారిని తీసుకొచ్చి పిలాతు ముందు నిలబడితే ఈ నిరపరాధం మీద ఏ రక్తాపరాధం నాకు కనబడట్లేదు, ఏ నేరము కనబడట్లేదు అంటే యూదులు ఏం చేశారండి, ఆ యోగా జాతి, ఇదిగో చిలువ వేయండి, ఇదిగో ఇతను తప్పు చేశాడని నేరం మోపుతున్నాడు, ఇతను ఎందు నాకు ఏ నేరం కనబడట్లేదని పిలాతు మాట్లాడుతుంటే ఏమన్నారు, కనబడుతుంది, చిలువ వేయండి అని కేకలు వేశారండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే పిలాతు చేయగడుక్కొని మా మీదకి, మా పిల్లల మీదకి ఈ నిరపరాధ రక్తం మా మీదకి రాకూడదంటే మా మీదకి, మా పిల్లల మీదకి ఆ రక్తం ఉలికిలు గాక, ఆ పాపం మా మీదకి వచ్చిన గాకనే చెప్పించుకుంటారండి ప్రియమైన దేవుని పిల్లలు. చెప్పండి, ఇప్పుడు ఎంతమంది రక్తాపరాధులు అయ్యారు అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, రక్తాపరాధులు యూదులు అయ్యారు, క్రీస్తుని సిలువేశారు గనక, రక్తాపరాధులు అప్పగించాడు గనక, యోధ అయ్యాడు అప్పగించారు గనక, పాపం చేశాడు గనక ప్రాయశ్చిత్తం పడిన దావీదు గారు అయ్యారు, హత్య చేశాడు గనక కయ్యేన్ అయ్యాడు. ఇలా చూసుకుంటే పోతే ప్రవర్తలు అయ్యారు, చాలా మంది పూర్వీకులు అయ్యారు. మేమేమయ్యాం, మేము పవిత్రులు, మేమేం పాపం చేశామండి అనుకోవచ్చు. ఏంటి, మేమేం పాపం చేశాము, నీతిమంతుడని ఏబేల రక్తం మొదలుకొని ఏమిటి బలిపీఠము దేవాలయం మధ్య జకర్య జకర్య రక్తము వరకు, బర్కియా కుమారుడని జకర్య వరకు ఏంటి ప్రతి ఒక్కరిది వీళ్ళందరూ రక్తము కార్చిన వీళ్ళందరి నిమిత్తం ఎంతో మంది పాపం చేశారు. వీరి కదండి పాపిష్ట వాళ్ళు, పాపం చేసిన వారు. వీళ్ళందరూ ఈ భూనివాసుల మధ్యకి ఎందాక తీర్పు తెచ్చుకుంటే లేపేమని ఈ పరిశుద్ధులందరూ కేకలేస్తున్నారంటే ప్రకటన గ్రంథంలో వీరి నిమిత్తమే కదా. ఏంటి జకర్య వరకు ఏబేల రక్తం మొదలుకొని వీళ్ళందరి కోసం చనిపోయమని వీళ్ళ రక్తం కదా మొరపెడుతుంది. మేమేం చేస్తాము, మమ్మల్ని శిక్షించ, మేమేం రక్తాపరాధమే, క్రైస్తవుల రక్తాపరాధులా అంటున్నారంటే ఏంటంటే దేవుడు ఈ మాట చెప్తున్నాడు. మేమేం పాపం చేస్తాం అనుకోవచ్చు. చూద్దామండి ఏం చేశామో, చివరి మాట చూద్దామండి. మత్తయి సువార్త 26 అధ్యాయము ఏంటి 27వ వచనం చూద్దామండి. మనం ఏం చేస్తామో దేవుడు మాట్లాడుతున్న మాట. త్వరగా అండి, అయిపోయింది టైం, త్వరగా. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చదవండి.
మరి ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. త్వరగా చదవండి, కంటిన్యూ చేయండి. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దీన్ని త్రాగనని మీతో చెప్పుతున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. చాలండి. పాపులందరి కొరకు నా కొత్త నిబంధన అదే అలాగే ఉంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 24-25 చదవండి. ఒక మాట ఉంటది దీనికి సమాధానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24-25 చదవండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన మాట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తమూలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. నా కింద మాట ఇప్పుడు చదవండి. కింద మాట, మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఒకవేళ మరణాలు ప్రచురించకపోతే ఏం జరుగుతుంది? కింద మాట చదివేయండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. చాలండి. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రతి మాట మనకు దేవుడు చెప్పాడంటే అర్థమవుతుందండి. ఏంటి? ఈ ప్రభు ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలన సిందింపబడిన పాప క్షమాపణ ప్రాయశ్చిత్తము కలుగుచేయడానికి ద్రాక్షారసం జ్ఞాపకార్థంగా చేసుకోమన్నాడు. అందుకే ప్రతి ఆదివారం మనం చేసుకుంటున్నాం. చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాడు? ఈ రొట్టెలు తిని ఈ ద్రాక్షారసం అనే రక్తము త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేసి తాగినప్పుడల్లా ఏమన్నాడు? ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రొట్టెలు తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు యొక్క మరణము గురించి, రొట్టె గురించి ప్రకటించాలి. ప్రభు వచ్చే వరకు ఆయన మరణము గురించి ప్రచురించాలి. అంటే ప్రకటన జరగాలి. సువార్త చెయ్యాలి. క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవుడా, పాప క్షమాపణ ప్రాయశ్చిత్తముగా క్రీస్తులోకి వచ్చిన నా ప్రియ సహోదరులారా, రొట్టెలు తిరిగిన ద్రాక్షారసము తాగి ఆయన రక్తం, ఆయన ద్రాక్షారసము నిమిత్తం, ఆయన శరీరం నిమిత్తం రొట్టెను తీసుకుని ప్రతి ఒక్కరి ఆయన మరణాన్ని ప్రచురించాలి. ప్రచురించకపోతే అయోగ్యంగా ఎవరైనా తీసుకొని ఏ మందులో తీసుకొని పరలోకం వెళ్ళిపోతామని పొరపాటున తీసుకున్నామా, ఆయన శరీర నిమిత్తం, ఆయన రక్తము నిమిత్తం అపరాధం అవుతావు. చెప్పండి ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, అపరాధలుగా ఉండిపోయామా? రొట్టెను తిని ద్రాక్షారసం తిని కేవలం ప్రార్థన చేసుకొని రక్తాపరాధులుగా మారిపోతున్నామా? లేదు. సువార్త చేత పట్టుకొని ఆయన జనన మరణ పునరుద్ధాన్ని ప్రకటించే నిరపరాధులం అవుతున్నామా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలు, ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం చెప్పండి. మనం ఏ పనిలో ఉన్నాం చెప్పండి. ఇప్పుడు చెప్పండి. దేవుడి వాక్యము ప్రకటించే పనిలో ఉన్నామా? దేవుడి వాక్యము చదువుకొని ఇతరులకు చెప్పి కొందరనైనా ఆత్మ రోగము నుండి ప్రాయశ్చిత్తము కలిగించే ప్రభు గురించి కొందరనైనా చెప్పి ప్రకటించే పనిలో ఉన్నామా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏ పనిలో ఉన్నాము? ఏం చేస్తున్నాం? మనం ఏ పని చేస్తున్నామో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ పని చేయకుండా కేవలం రొట్టె ద్రాక్షారసం తీసుకొని ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళిపోతామండి? లేదండి. రక్తాపరాధనం అని దేవుడే చెప్పాడు. దేవుడే మాట రాయించాడు. ఏంటి? ప్రభు యొక్క శరీరము గురించి, ప్రభు యొక్క రక్తము తాగిన ప్రతి ఒక్కరు అమల్లోకి వస్తాడు. ఏం చేశావు? పూర్వీకులు పాపం చేశారు, ప్రాయశ్చిత్తం అని బలిచ్చారు, అర్పణ ఇచ్చారు. ఏంటి? దావీదు గారు ప్రాయశ్చిత్తముగా అర్పణ ఇచ్చారు. ఏంటి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మన పాపములు చేసి, మనం అపరాధములు చేసి పాప రోగములకు, ఆత్మ రోగములకు వెళ్ళిపోయే మనకి
క్రీస్తు ప్రభు వారు తన మరణము ద్వారా ప్రాణ త్యాగం చేశాడు. ఆ క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుడుగా నిన్ను వల్ల నీ పొరుగు వారికి ప్రాణం పెట్టే బద్దురాలవై ఉన్నావు. బద్దుడువై ఉన్నావు అంటే మీ నిమిత్తం నా రక్తం ఒలిగింది, ప్రాయశ్చిత్తం కలిగింది. మీ రక్తము మీ సహోదరుల మీద వంటి కత్తలు కొయ్యమంటారండి? కాదండి. ప్రాణం పెట్టి బద్దులు అంటే సువార్త ప్రకటించోడు చెమట కారుతుంది. సువార్తకి వెళ్ళాలంటే ఖర్చు అవుతుంది. సువార్త ప్రకటించడానికి పాంప్లెట్లు ఖర్చు అవుతుంది. ఏంటి మాటలు ఆడుతుంటే శక్తి కావాలి, ఎనర్జీ కావాలి, దాహం అవుతుంది, ఆకలి అవుతుంది. ఇదంతా ఖర్చే కదా. ఇదంతా ఖర్చు పెట్టి నీ దేహము ప్రకటించి ప్రచురం చెయ్యి. ప్రభు వచ్చే వరకు నీ జీవితకాలం ప్రచురం చెయ్యు. నీ ఒంటిలో నీ దేహంలో ఆత్మగా నువ్వు ఉన్నంత వరకు నీ దేహాన్ని దేవుడి పనికి వాడాలి. వాడకపోతే శిక్ష ఉంటది. రక్తాపరాధి అవుతావు. రక్తాపరాధికి ప్రభు యొక్క శరీరము గురించి, ప్రభు యొక్క రక్తము గురించి అయోగ్యంగా తీసుకొని తాను ఒకవేళ తన్ను తాను ఉపేక్షించుకొని పోతే పాపం రక్తాపరాధి అవుతాడు. పాప అయిపోతాడు. మళ్ళీ పాపము ఒక్కసారి ఎదిగింపబడిన తర్వాత మళ్ళీ నూతన పరచబడిన తర్వాత మళ్ళీ పాపం చేతి అట్టే వారిని నూతన పరచ అసాధ్యం అనేసాడు పౌలు గారు. ప్రేమ దేవుని పిల్లలారా, పాపం చేయొద్దు. పాపానికి ప్రాయశ్చిత్తమే క్రీస్తు ప్రభు వారి రక్తం. ఇప్పుడు చెప్పండి, మనం రక్తాపరాధమేనా ప్రకటిస్తున్నామా? అయితే నీవు నిరపరాధివి క్రైస్తవుడి. ప్రకటించకుండా రొట్టె ద్రాక్షారసం తీసుకొని నీ అవసరాల నిమిత్తం ప్రార్థన చేసి పని చేయకుండా ప్రకటించకుండా నువ్వు ఉంటున్నావా? అయితే నువ్వు రక్తాపరాధివి. మరి నీవు పాపం చేసిన దానికి ప్రాయశ్చిత్తం ప్రభు వారి రక్తము. మరి ప్రభు వారి రక్తమును కడగబడిన చుట్టాలో నువ్వు ఇంకా పాపం చేస్తుంటే ఇక నూతన పరచడం అసాధ్యం అనేసరండి. చెప్పండి ప్రియమైన మనం రక్తాపరాధనమా అంటే రక్తాపరాధనమేనండి. రక్తాపరాధనమే కనుక మన నిమిత్తమే క్రీస్తు ప్రభు వారు చనిపోయారు. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టే బొద్దులమై ఉన్నాం. క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవుడు ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసేస్తాను. చిన్న ఉదాహరణ చెప్పి ప్రార్థన చేసేస్తానండి. ఇదంతా మీరు తర్వాత మీరు రెఫరెన్స్లలో చదువుకోండి. చాలా జాగ్రత్తగా ఆలోచించి చక్కగా మీరు కొత్తగా చక్కగా కూర్చుకొని మాటలన్నీ తలపోసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఉదాహరణ చెప్తాను. ప్రియమైన దేవుని వివాహం అనే పేరుతో భార్య భర్తలు ఒకటవుతారండి. ఒకటైన తర్వాత భార్య భర్త కోసం బతకాలా? ఒకటైన కాండి భర్త భార్య కోసం బతకాలి. అందుకే పొగలంతా వెళ్ళి పని చేసి తెచ్చి భార్య కోసం, ఎందుకయ్యా పని చేస్తాం? భార్య కోసం, నా భార్య పిల్లలు పోషించుకోవాలంటే. భార్య వంట చేసి ఎన్ని కష్టాలు, బట్టలు ఉతికి ఇల్లు ఉడిచి ఎంత కష్టపడుతున్నాం ఎందుకమ్మంటే నా భర్త కోసం. నా భర్త నా కోసం త్యాగం చేస్తున్నాను. నేను నా భర్త కోసం త్యాగం చేయ. అనారోగ్యం వచ్చేటప్పుడు హాస్పిటల్లో ఒకరికొకరు త్యాగం చేసేటప్పుడు ఏమంటారు? నా భర్త నన్ను ఎన్నో విధములుగా రక్షించాడు, ఇప్పుడు నా భర్తను రక్షించుకోవాలని. అది న్యాయము, అది ధర్మము. భార్యగా అది నా బాధ్యత అనంతది. ఇది నిజమనుకుంటే ప్రేమైన దేవుని పేరట క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనుషులందరినీ క్రైస్తవులు సంపాదించుకున్నాడు. 800 కోట్ల మంది కోసం ప్రాణం పెట్టాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడే. సంపాదించుకోవడానికి జగత్తు పునాది వేయబడక ముందే దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తులు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మనల్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు ప్రభు అని కళ్యాణం ఆడబడ్డాం అంటే క్రీస్తుతో ఏకమయ్యాం బాప్తిసం ద్వారా. ఇప్పుడు క్రీస్తు అనే భర్త శిరస్సుకి భార్యగా నీవు లోబడి ఉండాలి. చెప్పిన పని చెయ్యాలి. క్రీస్తు కొరకే బ్రతకాలి. క్రీస్తు ప్రభువుని ధ్యానించాలి, ప్రకటించాలి. అది సువార్త పని చెయ్యాలి. ఒక మొక్కలు. ఓకే ప్రేమ దేవుని పిల్లలారా, ఆలోచించండి, అనుసరించండి. ఎందుకండి ఏంటండి, ఒకవేళ ప్రకటించే పనిలోనే లేకపోతే మనం ఎప్పటికీ రక్తాపరాధములమేనండి. రక్తాపరాధం. అపరాధికి పరలోకం ఇస్తాడా? పరిశుద్ధురాలకి పరలోకం ఇస్తాడా? పాపికి పరలోకమా? పవిత్రురాలకు పరలోకమా? పరిశుద్ధులకు పరలోకం. పరిశుద్ధమైన రక్తము కడగబడిన మనము, క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము క్రీస్తు కొరకే బ్రతకదామండి. క్రీస్తు పని చేద్దామండి. క్రీస్తు పనిలో ఉందామండి. మనము మన సహోదరుల నిమిత్తమే మొదటి యోహాను పత్రికలో ఉంది కదా, ఆ ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందామండి. మొదటి యోహాను పత్రిక
3:16 ఒక మాట చదివి ప్రార్థన చేసుకున్నామండి. చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా. చదవండి బ్రదర్, చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టవదులమై ఉన్నాము. ఓకే ఓకే, బాగుందండి. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఇంది విషయమై ప్రాణం పెట్టాడు. ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, క్రీస్తు పూర్వం క్రీస్తు శక పురుషుడు, యుగ పురుషుడు, చరిత్రకారుడు. ఏంటి యుగ పురుషుడిగా పిలువబడుతున్నామంటే, పిలుస్తున్నారంటే నేటి ప్రపంచం మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు గనక, మరి మనము మన సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టే బొద్దులమై ఉన్నాం అంటున్నాడు కదా. ప్రేమ ఎట్టుతో ఏంటి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదా, ప్రేమ ఎట్టుతో మనకు అర్థమైంది. మరి మన ప్రేమ ఎట్టుతో దేవుడికి తెలియాలంటే ఆ సహకారుల పేర్లు, అంటే మన సహకారుల పేర్ల జీవ గ్రంథం, ఆయన సమూహ గ్రంథములు మన పేరు నిర్దోషని రాయబడాలంటే ఏం చెయ్యాలి? మన సహోదరుల నిమిత్తము సువార్త పనిలో మన సమయాన్ని, మన కష్టాన్ని సువార్త పనిలో ఖర్చు పెట్టాలి, ఖర్చు చెయ్యాలి. ఖర్చు పెట్టాలంటే ఈ జీవితం ఇచ్చాడు, అది బాధ్యత మంది. క్రైస్తవులుగా క్రీస్తును ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు చెయ్యవలసిన పని ఇదండి. మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టి బద్దులమై ఉన్నామండి. ఏంటి ఇంది విషయం మనం జాగ్రత్తగా గ్రహించాలండి, మనం తెలుసుకోవాలండి. మనం తెలుసుకుంటేనే మనకు ప్రాయశ్చిత్తం ఉంది. తెలుసుకొని గ్రహించి మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టి బద్దులమై ఉన్నాం. మర్చిపోకుండా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు ప్రకటించాలని విజయనగరం నిండి ఈ మాటలే రక్తాపరాధము నుండి ప్రాయశ్చిత్తము నిరపరాధులు కావాలని, నిరపరాధి యొక్క రక్తము గురించి ఈ లోకానికి చెప్పాలని, ఆయన జనన మరణ పునరుద్ధరణ సువార్తమానము, ఆయన రక్తము తిని, ఆయన ద్రాక్షారసం, ఆయన శరీరం తిని నేను ప్రాయశ్చిత్తము నిమిత్తము అనుగ్రహింపబడిన పొందుకొని నేను ఆయన వచ్చిందాక మరణాన్ని ప్రచురించమన్నాడు కనుక అది ఆజ్ఞ గనక, ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపం చేసినాడు పాతాళంకి వెళ్ళిపోతాడు. పాతాళముకి వెళ్లకుండా పరలోకానికి నా ఆత్మను చేర్చుకోవాలని విజయనగరం నుండి మనిషికి మరణం అనే పాంప్లెట్లు ముద్రించుకొని, వేల పాంప్లెట్లు అండి, కర్నూలు అండి, తుంగభద్ర, నంద్యాల జిల్లా ఆయా పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఏరియాల్లో సువార్త ప్రకటించడానికి వస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా. నేను ఎన్నో నెలలు అక్కడే ప్రకటిస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏంటి పరదేశిగా యాత్రికురాలుగా దేవుడి సువార్త ప్రకటించడానికి అనేకులకి దేవుని సువార్తమానం అందిస్తున్నానండి. ఇది నిజమండి. కావాలంటే నేను ఆ ఏరియాలో మీరు నన్ను చూస్తారు ఖచ్చితంగా. కావాలంటే కొనుగొనండి, ఆ గోనుగొండ ప్రాంతాలు కానీ ఎక్కడ కానీ సిస్టర్ గారు వచ్చి దేవుడి పని చేస్తున్నారని. ఎందుకు అది మన బాధ్యత. క్రైస్తవుల రక్తాపరాధాలు అంటే రక్తాపరాధమే. రక్తాపరాధము నుండి ప్రాయశ్చిత్తము కలగాలంటే ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలి. ప్రభు యొక్క రక్తం నుండి కలగబడాలంటే ప్రాయశ్చిత్తము చెయ్యాలా. మనమే పాపం చేశామంటే ఈ పాపమే. ప్రకటించకపోతే పాపము, ఆజ్ఞ అతిక్రమే పాపము. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞ అతిక్రమిస్తున్నామా లేదా? క్రైస్తవులమే ఆజ్ఞ అతిక్రమిస్తాం. ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపం చేసేవాడు పాతాళంకి. ఇప్పుడు చెప్పండి, పాపం చేసి పాతాళంకి పోతామా? లేదు. ప్రకటించి కన్ను మూసిన తర్వాత క్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవానికి పరలోకానికి వెళ్తామా? ఏ యొక్క జీవితం కావాలో మీరే నిర్ణయించుకోండి, డిసైడ్ చేసుకొని బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ చక్కని మాటలు మీరు రాసుకోండి. ఇంకా ఆ పాఠంలో ఇంకా ఎన్నో రిఫరెన్స్లు ఉంటాయి, ఇంకా తీసుకొని మీకు కావాల్సింది తీసుకోండి. ప్రిపేర్ అవ్వండి, చక్కగా ఎగ్జామ్ రాయండి. జ్ఞానవంతుల కండి అనేకులకి ప్రకటించి ఏరవంతులుగా, వీరులుగా దేవుడు అమ్ముల పొదులో బాణాలుగా మారండి. దేవుడి పనిలో ఉండండి. ఎక్కగా మీకు ఎప్పుడు దేవుడు ప్రార్థిస్తూనే ఉంటాను, దేవుడి పనిలో సహకరిస్తూనే ఉంటాను. మీకు సాకారంగా నాకు ఉండండి, మీకు నేను ఉంటాను. మనం అందరం కలిసి దేవుడి పనిలో ఉందాము. చక్కగా ఎగ్జామ్ రాసి దేవుడి పనిలో చక్కని మార్కులు తెచ్చుకోండి. రక్తాపరాధం నుండి నిరపరాధులు కానీ పరిశుద్ధులు కండి.
దేవుడి నోట బలాన్ని పెంచుకోండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఓకే. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ నమ్మకమైన కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు దేవా. ఇదిగో నాన్న, నీ పిల్లలైన వారికి నీ మాటలు చెప్పాను తండ్రి. నిన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా తండ్రి, క్రైస్తవ రక్తాపరాధాలు అంటే ఎంతో మంది రక్తం ఒలికించారు, ఎంతో మంది పాపం చేశారు. మేమేం పాపం చేశామని ఇప్పుడు దాకా అనుకున్నాం తండ్రి. కానీ ఈ మాటలు, మేము చెప్పిన మాటలు విన్న తర్వాత తండ్రి, మేము పాపమే, మేము రక్తాపరాధమే. మా రక్త అపరాధము నుండి మాకు ప్రాయశ్చిత్తమే క్రీస్తు ప్రభు వారి రక్తం. ఆ రక్తము మేము అనుభవించి మా నిమిత్తం రక్తము చిందించాడు. మేము కూడా రక్తాపరాధం నుండి విముక్తి కలగాలంటే మా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టి బదులమై ఉన్నామని మీ మాటల ద్వారా మేము తెలుసుకున్న ప్రతి ఒక్కరు తలపోసుకుని నిష్ప్రయోజనం కాకుండా తండ్రి, ఈ మాటలు వారి జీవితంలో ఫలించేటట్టు సాయించండి. ఎగ్జామ్ రాసిన ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు హృదయాలు తెరవండి, మంచి జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి ప్రసాదించండి. వారి నోట నీ మాట ఉంచి వారి మనోనేత్రాలు వెలిగించండి. వారి జీవితాల్ని వేరవంతులుగా జ్యోతులు కావడానికి మీరు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరి కుటుంబాల పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని గ్రహించుకునే శక్తిని వారికి ప్రసాదించమని నా సహోదరులను, నా జత పని వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ఎత్తపడిన ప్రతి మాట ఫలించేటట్టు సహాయం చేయకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.